నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్లో సంచలనం సృష్టించిన వృద్ధురాలిపై దాడి మరియు బంగారు నగల దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. భూసార పరీక్షల పేరుతో నమ్మించి ఒంటరిగా ఉన్న మహిళను హతమార్చే ప్రయత్నం చేసి నగలు అపహరించిన నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో ఉంటూ విలాసాలకు అలవాటుపడి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చుకోవడానికి అడ్డదారి తొక్కి ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకున్నాడు. నిందితుడు అపహరించిన బంగారు ఆభరణాలను మరియు క్రైమ్ కోసం ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతంగా పనిచేసి నిందితుడిని పట్టుకున్న సిఐ రమణ, ఎస్ఐ శ్రీకాంత్ మరియు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 29వ తేదీన దొర్నిపాడు మండలం కొండాపూర్ గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలి వద్దకు ఓ యువకుడు వెళ్ళాడు. తాను భూసార పరీక్షలు చేస్తారని ఆమెను నమ్మబలికాడు. అనంతరం తాగడానికి నీళ్లు కావాలని అడగడంతో ఆ వృద్ధురాలు ఇంటి లోపలికి వెళ్ళగా వెనుక నుంచి వెళ్లిన నిందితుడు ఆమె గొంతు నులిమి కిరాతకంగా దాడి చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు మరియు ఇతర నగలను దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో సిఐ రమణ మరియు ఎస్ఐ శ్రీకాంత్ తమ బృందంతో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు పగిడాల జగన్మోహన్ రెడ్డిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోయిన నెల 29వ తారీఖున దోర్నిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపురం అనే గ్రామంలో సభా రామలక్ష్మి అనే ఒక పెద్దావిడ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ వేసుకుని భూసార పరీక్షలు చేస్తామని చెప్పేసి ఆమె నమ్మించి ఆమె ఇంట్లోకి నీకు ఐస్ వాటర్ కావాలని ఇంట్లోకి వెళ్లి ఆమెని బెదిరించి గొంతు పట్టుకొని ఆమెని గాయపరిచి ఆ మెడలో చైన్ తీసుకొని నుంచి పారిపోయాడు. దాని మీద డోర్నిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేశాడు. తరువాత ఇది రాబరీ కేసుగా నమోదు చేసి మా సిఐ ఆళ్లగడ్డ రూరల్ సిఐ రమణ గారు కేసు దర్యాప్తు చేసి ఈరోజు అతన్ని ఈ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో పైడాల జగన్మోహన్ రెడ్డి, తండ్రి శివనాగేశ్వర రెడ్డి, అతను కొండాపురం, అతన్ని అరెస్ట్ చేసి ఈ కేసులో దొంగతనం జరిగిన ప్రాపర్టీ చైన్ సుమారు 4 సెవెన్ల చైన్ ని, బంగారు చైన్ ని రికవర్ చేయడం, వాడు ఉపయోగించిన స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది వెంటనే అది అక్కడ దర్యాప్తులో భాగంగా మాకు అనుమానం వచ్చి అతని మీద చర్చ పెడితే అతని దగ్గర ప్రాపర్టీ దొరికింది. ఇతను ఎవరో కాదు, ఆయన ఇంటి పక్కనే ఉంటూ ఆ ఒంటరిగా ఉన్న మహిళని గమనించి వీడు పెళ్లయి రాజమండ్రిలో ఉంటూ అక్కడ అప్పులు తీసుకోవడానికి అని చెప్పేసి ఆమె ఒంటరిగా ఉందని చెప్పేసి ఆమె సెలెక్ట్ చేసుకుని ఆమె ఒంటి మీద మెడలో చైన్, గాలులు ఉన్నాయని చెప్పి దొంగతనం చేయాలని ప్రయత్నం చేసి మెడలో చైన్ దొంగతనం చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాటి సమాచారం తీసుకుని చాకచక్యంగా దీన్ని కేసును డిటెక్ట్ చేసిన మా సిఐ రమణ గారు, అలాగే శ్రీకాంత్ టీం వాళ్ళని ఎస్పీ గారు ఆధ్వర్యంలో అభినందించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా స్పెషల్ కేసుగా తీసుకున్న మా ఎస్పీ గారు సునీల్ స్వరాణి గారు కూడా దీని ప్రత్యేక శ్రద్ధతో ఈ కేసును డిటెక్ట్ చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ మేరకు ఈ కేసుని తొందరగా డిటెక్ట్ చేశాం. ఎవరైనా కూడా ఇట్లా అనుమానితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరు పేరు తెలియకుండా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ వివరాలు అడగటం, నమ్మించడానికి కూడా భూసార పరీక్షలు చేయాలా, మీ ఆధార్ కార్డు కావాలా, మీ ఇది కావాలని చెప్పేసి పాన్ కార్డు కావాలని వివరాలు, పర్సనల్ వివరాలు అడుగుతున్నారు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేయంటే ఎవరైనా గుర్తెరిగిన వ్యక్తి వచ్చి మీ పర్సనల్ విషయాలు చెప్పినప్పుడు అడిగినప్పుడు మాకు తెలియదు తర్వాత చెప్తామని చెప్పి దాటి వేసి వెంటనే మాకు 100కి కానీ 112 కాల్ కానీ చేస్తే వెంటనే మేము స్పందించి అనుమానితుల్ని కస్టడీకి తీసుకుని విచారించి ఎందుకు వచ్చారేంటి అనేది చేయకుండా నేరం జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు ఈ విధంగా ఎవరో వ్యక్తి వచ్చి
మీ భూసార పరీక్ష చేస్తామని చెప్పి మాటల్లో పెట్టి నమ్మించి ఇట్లా దొంగతనానికి పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు మోసపోవద్దని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈ కేసును డిటెక్ట్ చేసినందుకు సిఐ గారిని, ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం.